హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరివిల్లు. ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ పలావ్ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టే చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా ఇంచుమించు రెస్టారెంట్లో దొరికినట్టే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆ కడాయిలో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. నేను ముందుగానే ఇక్కడ చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇలా మొత్తం చికెన్ వేసుకొని ఒక 50% వరకు మగ్గించుకోవాలి. దాని తర్వాత మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అనేది వాసన చాలా బాగా వస్తుంది. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు మనం సీక్రెట్ మసాలా పొడి చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకున్నా. ఇప్పుడు అందులో ఒక 2 దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 లవంగ మొగ్గ, 1 స్టార్ ఫ్లవర్, 1 జాపత్రి, 1 అలాగే 4 యాలకులు, అలాగే రాతి పువ్వు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ వచ్చేసి నేను ఇక్కడే వేసుకున్నానండి. వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ కింద ఈ విధంగా. తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత మూత తీసి చూస్తే చికెన్ వాటర్ అనేది సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని చికెన్కి మొత్తం పసుపు అంతా అంటుకునేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే నీచు వాసన ఏమీ లేకుండా ఉంటుందండి. ఆ స్మెల్ అనేది ఉండదు. అప్పుడు స్మెల్ లేకుండా చికెన్ అనేది బాగుంటుంది. అలా మొత్తం పసుపు అంతా చికెన్కి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దాని తర్వాత మూత తీసి చూస్తే ఇంక చికెన్ మగ్గినట్టే కదండి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. రెస్టారెంట్లో అయితే ఏకంగా 8 స్పూన్స్ వరకు కారం వేస్తారండి. మీకు ఇష్టం ఉంటే మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఒక 2 స్పూన్స్ వరకు ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నా. దాని తర్వాత కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేస్తానండి. నేను కొంచెం ఫుడ్ కలర్ కోసం నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వచ్చేసి కొంచెం వేసుకున్నాను కలర్ కోసం. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు 2 రొబ్బలు ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలు ఇంకా వాటిని కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆ మసాలా ఉంది కదండి, సీక్రెట్ మసాలా పొడి. ఇప్పుడు ఆ మసాలా పొడి అంతా వేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైకి మసాలా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా వేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి టేస్ట్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వేసేటప్పుడు. ఇలా మొత్తం మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇంక లాస్ట్ని ఇలాగా కొత్తిమీర వేసేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. చాలా బాగా వచ్చింది కదండి. చికెన్ అనేది బాగా ఉడికింది కూడా, చాలా వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఇంక దాని తర్వాత చికెన్ ఫ్రై అయిపోయింది కదండి, పక్కన పెట్టేసుకొని దాని తర్వాత పలావ్ కోసం అక్కడ రైస్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నది, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి. దాని తర్వాత హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మొత్తం ఆల్ స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి. అంటే ఒక 3 యాలకులు, అలాగే 1 స్టార్ ఫ్లవర్, 1 2-3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే జాపత్రి 2-3-4 మిరియాలు, 2 బిర్యానీ ఆకు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు సాజీరా, అలాగే ఒక 5-6 జీడిపప్పులు, తర్వాత కొంచెం రాతి పువ్వు కూడా వేసుకొని బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాను ఒక 2. తర్వాత 1 ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే ఆ నూనెకి ఆ ఫ్లేవర్ అనేది అంటుకుంటుందండి, బాగుంటుంది. బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్తోని. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఆ కొత్తిమీర పుదీనాతో పాటు ఇలాగ పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకున్న తర్వాత ఒక చెక్క, హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. నేను వచ్చేసి 3 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకున్నాను. అంటే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను బియ్యం వచ్చేసి ముందుగానే నానపెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం నానపెట్టుకున్నాను. అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడ సరిపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎసరు పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత బాగా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. రైస్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారైన తర్వాత మూత తీసి చూస్తే ఇంకా పలావ్ అనేది రెడీ అండి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, బాగా వచ్చింది కదండి పలావ్ అనేది, చాలా బాగుంది కదండి. ఇంకా అంతే అండి, పలావ్ అనేది చికెన్ ఫ్రై పలావ్ అని రెడీ అండి. దాని తర్వాత ఇలా అరిటాకులో సర్వ్ చేసుకున్నామండి చికెన్ ఫ్రై, అలాగే పలావ్, అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నామండి. అంతే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. బాయ్.